హలో ఫ్రెండ్స్, అయితే కొంతమందికి కల్కి మూవీ యొక్క ఎండింగ్ అనేది అర్థం అవ్వలేదు, అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది అర్థం అవ్వలేదంట. మరి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మీకు ఈ మూవీ పైన ఏమైనా డౌట్లు ఉంటే ఆ క్వశ్చన్లు కూడా కామెంట్ చేయండి భయ్య, వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియోను మూవీ చూసిన వాళ్ళు మాత్రమే చూడండి, ఎందుకంటే ఈ మూవీలో గట్టిగా స్పాయిలర్స్ అనేవి ఉంటాయి. మూవీ చూడని వారు చూసారంటే మీరు మూవీ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. అదనమాట మ్యాటర్. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, కల్కి మూవీ ఎండింగ్ సీన్ అర్థం అవ్వాలంటే భయ్య మహాభారతం దగ్గరికి మనం వెళ్ళాలి. 6000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధంతో మహాభారతం అనేది ఎండ్ అయింది. అక్కడితో ద్వాపర యుగం అనేది ముగింపు అయిపోయి కలియుగం స్టార్ట్ అయిందనమాట. మరి కలియుగం స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది. మరి ఎండింగ్ వచ్చేసరికి కలి అనే విలన్ ఒకడు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, ప్రజల్ని హింసించేస్తాడు, నానా హంగామా సృష్టిస్తాడు. మరి ఏ యుగంలోనైనా అధర్మం గతి తప్పినప్పుడు, అధర్మం రాజ్యం వెళ్తున్నప్పుడు విష్ణువు మనిషి రూపంలో వచ్చి ఆ విలన్ని చంపేస్తాడు. అదేవిధంగా విష్ణువు ప్రతి యుగంలో ఇప్పటివరకు 9 అవతారాలు ఎత్తాడు. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు, ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు కలియుగంలో, కలియుగం అంతంలో కలిని లేపేయడానికి కల్కిగా రాబోతున్నాడు అనమాట. ఇదే 10వ అవతారం. మరి ఈ కలియే సుమతి అనే ఆవిడ గర్భంలో పెరుగుతాడు. మరి ఆ కల్కిని కాపాడడానికే అశ్వత్థామ ఎన్నాళ్ళు బ్రతుకున్నాడు. ఆ కల్కిని కాపాడటమే అతని యొక్క లక్ష్యం. ఎందుకంటే భయ్య కల్కి పుట్టిన తర్వాత మాత్రమే అశ్వత్థామ యొక్క శాపం అనేది విమోచన అవుతుంది. మీ అందరికీ తెలుసు, కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెట్టాడు. ఎందుకంటే అర్జునుడు కుమారుడైన అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న ఒక శిశువుని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు మన అశ్వత్థామ. అందుకనే కృష్ణుడు అశ్వత్థామకి నువ్వు బ్రతుకుంటావు, కలియుగం అంతం వరకు బ్రతుకుంటావు, బ్రతుకున్న నాళ్ళు కూడా చీముని ఎత్తురు కారుతూ బ్రతుకుంటావు, నీ చావు రావాలంటే కల్కి పుట్టాలి అంటూ శాపం అనేది కృష్ణుడు పెట్టేస్తాడు. అందువల్లే అశ్వత్థామ ఇప్పటివరకు బ్రతుకున్నాడు. మరి అశ్వత్థామ కల్కిని కాపాడటానికే ఉన్నాడు అనమాట, ఒక అందుకు చెప్పుకోవాలంటే. అయితే కల్కి సినిమాలో భైరవ కూడా కల్కిని కాపాడతాడు. అతను అనుకోకుండా కాపాడినా సరే కల్కిని కాపాడతాడు. అతనికైతే భైరవకైతే తెలియదు, కానీ అతని పాస్ట్లో ద్వాపర యుగంలో కర్ణుడు అనమాట. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే భయ్య, ఈ కల్కి మూవీ యొక్క ఎండింగ్ వచ్చేస్తే సుమతి కడుపులోనేమో కల్కి పెరుగుతున్నాడు. ఇక కల్కిని కాపాడడానికి అశ్వత్థామ వచ్చాడు. ఇక అశ్వత్థామకి సపోర్టుగా కర్ణుడు, మరో జన్మైనటువంటి భైరవ కూడా వస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి భయ్య ఎలాగోలాగా కమలా హాసన్ అలియాస్ యాక్షన్ చేతి నుండి కల్కిని అయితే కాపాడేస్తారు. ప్రజెంటు నార్మల్ యాక్షన్గా ఉన్న అతని సైన్యాన్ని, అతని టెక్నాలజీని ఎదుర్కోవడానికి భైరవకి అలాగే అశ్వత్థామకి 3 చెరువులు నీళ్ళు తాగారు. మరి అలాంటిది ప్రజెంటు ఈ యాక్షన్ కాస్త కలిగా మారిపోయాడు. ఎలాగంటే భయ్య, కల్కి పెరుగుతున్న సుమతి కడుపు నుండి ఒక శరం అనేది ఈ యాక్షన్ తీసుకున్నాడు భయ్య ఈ కమల్ హాసన్. ఈ యాక్షన్ కాస్త ఆ శరం ద్వారా కలిగా మారిపోతాడు. అప్పుడు వరకు ముసలోళ్ళ ఉన్నవాడు పడుచోళ్ళ మారిపోతాడు. అతీతమైన శక్తి వచ్చేస్తుంది భయ్య. ఎంత శక్తి అంటే దేవుడికి ఉన్నంత శక్తి వచ్చేస్తుంది. అది మనం ఎలా గమనించవచ్చు అంటే, సినిమాలో ఒక ధనుష్ ఉంటుంది భయ్య సినిమాలో. ఆ సినిమాలో ధనుష్కి పవర్ వచ్చిన తర్వాత ఆ ధనుష్ని టెక్నాలజీ మిషన్లో పట్టుకున్నా, లేదంటే మనుషులు పట్టుకున్నా కరిగిపోతారు వేడికి, ఆ ధనుష్ వేడికి. మరి కలి అయిన తర్వాత ఆ ధనుష్ని ఈ యాక్షన్ పట్టుకున్నా సరే ఏం అవ్వదు. అలాగే 4 చేతులు వచ్చేస్తాయి, యంగగా మారిపోతాడు. అంటే కలిగా మారిపోయాడు అనమాట. మరి అలాంటి బలవంతుడైన కలిని ఎదుర్కోవడానికి ఇప్పుడు కల్కి దిగాలి. విష్ణువే కల్కిలా వస్తాడు. ద్వాపర యుగంలో కర్ణుడు కాస్త నేటి కాలంలో ఈ కల్కి కాలంలో భైరవుడి కింద పుట్టాడు. మరి కర్ణుడు భైరవ్ అయితే కల్కి ఎవరు? కల్కి పాత్రను ప్రభాస్ చేస్తాడా, లేదంటే వేరే హీరో చేస్తాడా? అవన్నీ కూడా భయ్య నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.